వెంకటేష్ బాబు గారు అంటే ఫ్యామిలీ కదా, అది చూసాక ఇది ఎక్కువ వాయిలెన్స్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక మంచి పని కోసం చేస్తున్నాడు కాబట్టి మనం కూర్చోబెట్టేశారు. 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. అద్భుతంగా చేసిందండి, మామూలుగా చేయలేదు. అసలు లీనమైపోయాం మనం. ఆ పాప చేస్తున్నంత సేపు నిజంగా కంటితడి పెట్టించేసింది చాలా. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? విలన్ పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు. లాస్ట్ మూమెంట్ లో కూడా అంత జరుగుతున్నంత సేపు కూడా అతను కామెడీ చేస్తూ ఉంటాడు, కానీ బాగుంది, వెరైటీగా ఉంది. ఆ లేడీ విలన్ కూడా మనం ఎక్స్పెక్ట్ అంటే అలా కొంచెం చూడలేము, కానీ ఆ అమ్మాయిని చూడాల్సి వస్తుంది. లేడీ విలన్ శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. రేపు నా సామిరంగా కూడా చూసాక అప్పుడు చెప్తాం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడొచ్చండి, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. సినిమాని బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఉంది కామెడీ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఏ కామెడీ ఫిలిం కదా. మనం నవ్వడానికి మీకు ఎక్కడ కొంచెం కామెడీ కనిపిస్తుంది, అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది. ఎక్కువ వాయిలెన్స్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే అట్లనే ఎమోషనల్ సీన్స్ లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే. అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వెంకటేష్ గారితో ఏడిపించేస్తారు. అలానే సినిమాలో కూడా ఏడిపించారు ఒక చోట. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. అది వెంకటేష్ సినిమా బై వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. రానా నాయుడు తెలుస్తుంది అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో, అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ